ఈరోజు ఈ కుటుంబం పెద్దగా అయింది. వ్యతిరేకంగా వాళ్ళ పెద్దలు రాజకీయంగా నేను అన్నాను. 2 రోజులు మాట్లాడితే అన్నకి ఇచ్చిన హామీ ప్రకారం మా అమ్మ గారి ఇచ్చిన హామీ ప్రకారం ఆహ్వానించి మమ్మల్ని నమ్మి ఇంత దూరం వచ్చిందండి. మీ నమ్మకం నమోదు చేయమన్నా ఇది మీకు సభాపరంగా హామీ ఇస్తున్నాను. అందరూ ఇక్కడ మనందరం కలిసికట్టుగా పనిచేసి ప్రతి ఇంటికి తనం ఈరోజు ఊరికి పోయి ఐకమత్యంగా పల్లె కానీ వార్డు కానీ మున్సిపాలిటీ కానీ మన బంధుత్వం మన దగ్గర ఖచ్చితంగా మనందరం ఓటు ఎందుకు ఇక్కడ ఈ ప్రభుత్వం చేసిన తప్పులేంటి, మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి, ఆ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మంచి పనులు ఇప్పుడు ప్రభుత్వం చేసేవి ఇబ్బందులు పడేవి మనం అన్ని ఇళ్ళకి తెలిపాల్సిన అవసరం ఉంది. నేను గతంలో చెప్పాను, ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కానీ కార్యకర్త కానీ 10 కుటుంబాలు మినిమం మనం చేస్తాం. ఈరోజు ఉద్యోగ గురురాజన్న ఇద్దరు ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ అందరికీ ఎటువంటి అపోహ పెట్టుకోవద్దు. ఎందుకంటే గతంలో మనం ఒకటి చెప్తున్నాం, ఇక్కడ ఉన్న వాటిలో 2 చైర్మన్ పదవులు మన వాళ్ళకి ఇచ్చాం. మేము ఈరోజు ఏమన్నా మంచి శుభారావం గురురాజ అదేవిధంగా వాళ్ళ బ్రదర్ విజయ్ కుమార్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అనుచరులు భారీ ఎత్తున మన పార్టీలో చేరారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుతూ అదేవిధంగా మన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక